ఈ వైపు నుంచి ముంచుకొస్తుందో అర్థం కావట్లేదు. సీత వల్ల మా అన్నదమ్ముల మధ్య కలతలు వచ్చి విడిపోతామేమోనని నా భార్యను అనుమానించాను. కానీ సీత అందరి మీద తల్లిలాగా అభిమానం చూపిస్తూ కలుపుకుపోతోందే కానీ మా రక్త సంబంధాలు విడిపోయే దిశగా తను ఎప్పుడూ ప్రవర్తించలేదు. అలాగే మిగిలిన 2 కోడళ్ళు కూడా మంచివాళ్లే. ఏ విధంగా చూసినా ఒక స్త్రీ వల్ల మా కుటుంబానికి ఎలా నష్టం జరుగుతుంది, మాకున్న శాపం ఎలా తీరుతుందనేది మాత్రం ఎప్పటికప్పుడు సమాధానం లేని ప్రశ్నగా మిగిలిపోతుంది స్వామి. చెడు మీ గుమ్మం దాటి ఇంట్లోకి అడుగు పెట్టింది, పంపించి తీరాలి, లేకపోతే అల్లకల్లోలం తథ్యం. నేటి నుంచి సరిగ్గా 21 రోజుల్లో భాద్రపద శుద్ధ అమావాస్య వస్తుంది. నువ్వు ఆ లోపల గ్రహాన్ని తరిమివేయాలి, లేకపోతే నీ కుటుంబం అంతా గందరగోళమే. ప్రయత్నం చేస్తాను స్వామి. శుభం భూయాత్. ఒంగోబెట్టి గుద్దుతానన్నావుగా, వెళ్ళు మరి. వద్దులే, అదసలే నంగనాచి మన మీద లేనిపోనివి బావగారికి చెప్తుంది. అలాని దాన్ని వదిలేస్తే ఎలా దాక్షాయిని? భూమికి జానడంత లేదు, నడ్డి ఊపుకుంటూ ఇల్లంతా పెత్తనం చలాయించాలని చూస్తోంది. ఎలాగైనా దాని నడుం విరగొట్టి బుద్ధి చెప్పాలి దాక్షాయిని. పద వెళ్ళి చెప్తా. ఇప్పుడేగా బావగారికి కంప్లైంట్ చేస్తుందన్నా. మన పని సీక్రెట్ గా చేస్తే అది కంప్లైంట్ ఎలా చేస్తుంది? రా వెళ్దాం. మారుతి, ఏం కావాలమ్మ గారు? నువ్వు వెళ్ళు. మంజులా, మంజులా, ఏంటి? కింద పడుతుందనుకుంటే మా ఆయన మీద పడిందేంటి? పట్టమే కాదు, సెకండ్ వికెట్ కూడా పడగొట్టింది. ఏంటి? చూడు, మీ ఆయన కళ్ళల్లో కళ్ళు పెట్టి ఎలా చూస్తుందో. మొన్న బావగారిని, ఇప్పుడు చిన్న బావగారిని వర్కౌట్ చేసింది. నోరు మూసుకోవే. సారీ. సారీ తర్వాత ముందు పైకి లేవు. ఏంటిది? పైకి లేవమని చెప్తుంటే మీద పడుతున్నావేంటి? నీకు అర్థం కావట్లేదా? కాలు కాయిల్ ఉంది, స్లిప్ అవుతోంది. ముందులే. గిస్వంటి చిచ్చోరు పనులు చేస్తే చాచి చరుస్తా బిడ్డ. ఏయ్ ఏయ్, నా జోలికొస్తే గుడ్లు పీక్త బిడ్డ. చల్లడు. చిట్టి దానికి భలే వార్నింగ్ ఇచ్చింది కదా దాక్షాయిని. చిట్టి మన తోడికోడలైతే ఇలాంటి వాళ్ళందరూ తోక ముడుస్తారు. నాకెందుకు దాని ప్రవర్తన అనుమానంగా ఉందన్నయ్య. అనుమానంగా ఉందని ఇంకా ఈయన కూర్చుని వేసిలే. పద పోయి దాన్ని బయటికి తొప్పుతాం. అన్నయ్య నువ్వు తొందరపడుకో, కూర్చో అన్నయ్య, ముందు కూర్చో. సెల్లే పెళ్లి చేసుకోలేదని ఎరుకైనని కూడా ఇంకా ఏం సెల్లే ఆగిడిది గుంజుకొచ్చి దాన్ని బయటకి గిడుదో సెల్లే. అన్నయ్య మనకి సాక్ష్యం సరిపోదు. డేటు మర్చిపోయానని తిరిగి దబాయిస్తుంది, తిది తప్పుగా చెప్పానని బుకాయిస్తుంది. అప్పుడు మనం ఏం చేయగలం? దాన్ని బయటికి పంపించాలంటే పగడ్బందీగా మనం ప్లాన్ చేయాలి. లేదంటే అది అసలే కంత్రిది, మనం ఇరుకున పడిపోతాం. అది నిజమే సెల్లే. మాఘంలో హాయి హాయి రాగం
మేఘాల్లో తేలే తేలే ప్రాణం జీవితం ఎంత ఆనందం నన్ను తడిపే చెలి ఊహలవాన తొలిసారి తకధిమి ఏంటిది ఏంటిది నా మదిలోనా ఎంత బాగుందో ఈ సమయం నువ్విక నాకు సొంతం నేనిక నీకు సొంతం నువ్విక నాకు సొంతం నేనిక నీకు సొంతం ఆదమరుపే ప్రణయాలి. నీ భార్య మీద ప్రేమ తక్కువ ఉందనుకోదు. పూలను బట్టి ప్రేమ ఎంత ఉందో తెలుస్తుందా బామ్మ? మరి అంతే కదా బాబు. సరే అయితే 4 మూరలు ఇవ్వు. మరి 4 మూరలేనా బాబు? పాపమమ్మా, మా ఆయనకి నాకు ఏం కావాలో ఎంత కావాలో తెలియడం లేదు. ఆయన అడిగినట్టు 4 మూరలే ఇచ్చేయండి. సరే బామ్మ, మొత్తం ఎన్ని మూరలు ఉన్నాయి? ఈ పూలు 20 మూరలు, ఈ పూలేమో 20 మూరలు, మొత్తం 40 మూరలు ఉన్నాయి బాబు. అయితే మొత్తం ఇచ్చే బామ్మ. అబ్బో, ఎంత ప్రేమో భార్య మీద. భార్య అంటే ఎంత ప్రేమో బాబు. భార్య భర్తల్ని విడగొడితేనే నా స్థానం పదిలంగా ఉంటుంది. అమ్మా అమ్మా అబ్బా అమ్మా, నా వల్ల కావట్లేదు దేవుడా. ఇప్పటిదాకా బానే ఉందిగా, సడన్ గా ఏమైంది దీనికి? బావగారిని చూసి ఓవర్ యాక్షన్ చేస్తుంది. ఏమైంది మంజుల? కాలు బెణికినట్టుందక్కా, అస్సలు నిలబడినివ్వడం లేదు, బాగా నొప్పిగా ఉందక్కా. చెప్పిందిగా, రండి మీరు సపోర్ట్ చేసి నన్ను లోపలికి తీసుకెళ్ళండి. అరే రే 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 రే, మిమ్మల్ని తీసుకెళ్ళడానికి బాబు గారు ఎందుకండి? నేను తీసుకెళ్తాగా, రండి. చెప్పు తెగుద్ది. అయితే ఓకే. అబ్బా, మీకు ఇష్టం లేకపోతే వద్దులేండి, ఎలాగో నేనే వెళ్తాను. అమ్మా అబ్బా అమ్మా అమ్మా అబ్బా అమ్మా. భార్యకి అలాంటి కష్టం వస్తే భర్త తోడునివ్వకపోతే ఎలాగండి? వెళ్ళండి, మంజులని లోపలికి తీసుకెళ్ళండి. బా మారుతి, మారుతి ఈ మధ్య చాలా ఎక్స్ట్రా చేస్తున్నాడు, ఒక్క పని సరిగ్గా చేయడం లేదు. మారుతి, ఇదొక్కటి నా ప్రాణానికి. ఓయ్ ఆగు, నీకోసం సల్ల తీసుకొస్తుంటే ఏడుకోతున్నావోయ్? నా చెల్లి మాస్తు హుషారైనది, బుల్లి భవన్ పడేనికి సల్ల తీసుకుపోయింది. నీకు శరమయ్యి నా మీద గారికైనట్టు నటిస్తున్నావు. హే, గరుకు లేదు శరము లేదు, నేను నీకు పన్ను. పాడినవు. పడలేదు. పాడినవు. పడలేదు. పాడినవు. పడలేదు. పాడినవు. పడలేదు. గట్లయితే నేను చెప్పినట్టు చేయి, నువ్వు పాడలేదని ఒప్పుకుంటా. ఏం చేయాలి? 2 నిమిషాలు మెసలకుండా, కదలకుండా, తడబడకుండా నా కళ్ళలోకి నీ కళ్ళు పెట్టి చూడాలి. చూడలేక గబరాయిస్తే నువ్వు ఓడిపోయానని, నాకు పడిపోయానని ఒప్పుకోవాలా ఏంది? నేను చూడను. అయితే పడిపోయానని ఒప్పుకో. సరే చూస్తానులే. గిది మొగని మాట అంటే గిట్లుండాలి. దా.
అడ్డే పోరడు పడి కూడా పడలేదని గల్లత్ ముచ్చట చెప్తున్నాడులే. అవునా చూడుసిలే, నువ్వు జిందగీ మొత్తం ఖుషిగా ఉండడానికి నేను ఖతర్నాక్ ప్లాన్ వేసిన. నువ్వు ప్లాన్ వేసింది ఏం చేయాలో నాకు ఎరికెలే. నేనేసిన మొక్క ఎత్తుకుని షో కొట్టినాక పీకినవుతే నన్ను తీసి పడేసిందేంది? ఏమైంది? ఏదో నోటీస్ బాబు గారు, పోస్ట్ మ్యాన్ ఇచ్చాడు. ఏంటన్నయ్య అది? ఏదో లాయర్ నోటీస్లా అనిపిస్తోందిరా. మన ఇంటికి లాయర్ నోటీస్ పంపించింది ఎవరు? ఏమైందండి? ఆ నోటీస్లో ఏముంది? మన షాప్ ఉన్న ప్లేస్ ఒక వ్యక్తి ల్యాండ్ అని, వెంటనే ఆ స్థలం తనకు అప్పగించమని లాయర్ నోటీస్ పంపించారు. షాప్ ఉన్న ల్యాండ్కి సంబంధించిన రిజిస్ట్రేషన్ పేపర్స్ మన దగ్గర లేవా అండి? లేకపోవడం ఏంటి సీత? అది మా తాతల కాలం నుంచి మా పేరు మీద ఉన్న స్థలం. అన్ని డాక్యుమెంట్స్ పర్ఫెక్ట్గా ఉన్నాయి కాబట్టి పర్మిషన్స్ తీసుకుని మన ప్లేస్లో మన షాప్ కట్టించుకున్నాం. ఇట్లా నోటీస్ రావటం నాకు అర్థం కావట్లేదు. అది సరే అన్నయ్య, ఇప్పుడు ఏం చేద్దాం? చేసేదే ఉందిరా, మనం కూడా లీగల్గా ప్రొసీడ్ అవ్వక తప్పదు. మనం కూడా ఒక లాయర్ని పెట్టి వైజాగ్ కోర్టులో మన పేపర్స్ అన్ని సబ్మిట్ చేయాలి. నేను ఇప్పుడే బయలుదేరి వెళ్తాను. అన్నయ్య పెట్టా, నేను 2 రోజులు ఊరు వెళ్తాను అంటే నువ్వు ఉండలేను అంటున్నా. అక్క కోసమే నేను దూరంగా ఉంచాను తప్ప మీ మీద ఇష్టం లేక కాదు కదా. ఆ విషయం నాకు తెలుసు దాక్షాయని. దాక్షాయని, నాకు ఆలస్యం అవుతుంది, నువ్వు బట్టలు సర్దు, నేను ఫ్రెష్ అవుతాను. అలాగేనండి. సరేనా? సీత, చెప్పండి. భార్యాభర్తల బంధం అంటే ఎలాంటి మనస్తాపాలు లేకుండా చక్కగా ఉండటం, కోపతాపాలు లేకుండా కలిసి ఉండాలి. అపార్థాలు వస్తే మాట్లాడుకుని తొలగించుకోవాలి, మాట పట్టింపు వస్తే సరిదిద్దుకోవాలి. మీరప్పుడు చెప్పినట్టు మీరు బండి మీద వెళ్తుంటే అమ్మాయిలు మీకోసం వెయిట్ చేయడం అబద్ధమా? నాకిచ్చిన మాట అబద్ధమా? అలా కాదు సీత. మీరు ఇబ్బంది పడి సర్ది చెప్పాలని చూడకండి. మీకు నా మీద ఎంతో ప్రేమ ఉందని నాకు తెలుసు. నేనంటే అంత ప్రేమ పెట్టుకుని మంచులను ఎలా ఇష్టపడ్డారండి? మాట్లాడరేంటండి? ఇదే బెటర్. టైం చూసుకుని పని కానిచ్చేద్దాం. అనయ్య టైం చూసా అనయ్య, పదండి వెళ్దాం. టైం చూసుకుని అంటే వాచ్లో చూడమని కాదురా, అదును చూసుకుని అని నా ఉద్దేశం, అంతే. టైం చూసుడు అదును చూసుడు ఇంకేం లే. ఈ రాత్రికే పని కానిచ్చేద్దాం. అందరూ పడుకున్నాక దాన్ని తీసుకుపోదాం. ఇగో మొత్తం మంది కూడా రెడీ చేసిన. ముందు ఈ పాలు తాగి మీ కోపాన్ని తగ్గించుకోండి. ప్రశాంతంగా ఆలోచించండి. నేను మీకు భార్యగా, సీతక్క కూడా ఒప్పుకుందిగా.
తను నన్ను చెల్లెలా చూసుకుంటోంది. ఇక మీకెందుకు ప్రాబ్లం? మీరు కూడా మనస్ఫూర్తిగా నన్ను భార్యగా స్వీకరించండి. ఇలా వచ్చి కూర్చో. ఆ ఛాన్స్ ఎప్పుడు దొరికింది? ఇల్లు నచ్చింది. ఎలా వెళ్తానండి? ఎలా మిమ్మల్ని వదులుతాను? చూడు, నువ్వు ఏం చేసినా సరే నా పక్కన మాత్రం నీకు చోటు లేదు. నువ్వు కాదంటే నేను ఊరుకుంటానా? నా దారిలోకి వచ్చేలా చేస్తాను. సీతని నీ తమ్ముళ్ళని నీకు దూరం చేసి ఈ ఇంటిని అల్లకల్లోలం చేస్తాను. నేను వచ్చిన కారణం నెరవేర్చుకుంటాను. ఈ ఇంట్లోనే ఉంటుంది అని పెద్ద మనిషి తరహాలో తీర్పు చెప్పాక కాదు అని నేను గొడవ పడితే నా కాపురమే కూలిపోతుంది. ఈ ఇంటి పరువు పోతుంది. దానివల్ల మనకు ఒరిగే ప్రయోజనం ఏంటి? పెళ్ళైన ఆడదానికి సంసారాన్ని నిలబెట్టుకోవడం ఎంత ముఖ్యమో ఇంటి పరువుని కాపాడడం కూడా అంతే ముఖ్యం. ఏం గొడవైనా గొడవ పెడితేనో కాదని ఎదురు తిరిగితేనో తెగించి ముందడుగు వేస్తేనో సమస్య సమసిపోదు. సహనంతో ఆలోచించాలి, తెలివిగా వ్యవహరించాలి, ఆలోచనతో ముందడుగు వెయ్యాలి. చేస్తుందా అని మదనపడ్డాం, కానీ నీలో ఇంత ఆవేదన దాగుందని, అదను కోసం చూస్తున్నావని మేం గ్రహించలేకపోయాం. దానికి సంబంధించిన ఆధారాలు సంపాదించడానికి మా ప్రయత్నాలు మేం కూడా చేస్తామక్క. ఇదే నా శపథం. అవునక్క, నేను కూడా శపథం చేస్తున్నాను. చాలండి మీరు మీ శపథాలు. ఒక విషయం గుర్తుపెట్టుకోండి, నాకు తెలియకుండా మీరిద్దరు తొందరపడి దాని విషయంలో ఏ నిర్ణయాలు తీసుకోవద్దు. అర్థమైందా? అలాగే అక్క. నువ్వు ఆగరా, పదండి లోపలికి వెళ్దాం. ఆగురి అందరం గదిలో గుస్తాయిస్తే గడబిడైతది. మనిద్దరం లోపలి పోయి పట్టుకొద్దాం. బుల్లిబావ మారుతి గేన్న ఉండి ఎవ్వరు రాకుండా చూస్తారు. అలాగే, అదే మంచిది. మనం వెళ్దాం పద. సరే వెళ్ళండి. వెళ్ళండి. ఇది చూడ్డానికి గిడ్డదాని లెక్క ఇంత ఉంటది గాని గడ్డి తింటదా ఏంది బావా? గేదెలకి ఇంత బరువు ఉన్నది. నిజంగానే రాజు, ఇది ఇంత బరువు ఉందేంటి? చిన్న సైజు గున్నెను మోసినట్టుంది. పద పద నడు నడు. పట్టిల శబ్దం ఏంట్రా? మన వైపే వస్తున్నట్టుంది. అవునన్నయ్య, దయ్యమేమో. అమ్మో, దయ్యమా? ఈ ప్యాకెట్ గారు ఆ మంచుల మొహానికి గట్టిగా మత్తు మందు కొట్టినట్టున్నారు. అది చచ్చిపోయి మన మీద పగ తెచ్చుకోవడానికి వస్తున్నట్టుంది. అన్నయ్య, దయ్యం అనుకుంటా. భయానికి నా కళ్ళు బయలు కమ్మి కాలేడున్నాయో తెలిసి అవడం లేదండి. కనీసం మొహమైనా తెలిస్తే బాగుండు.
అన్నయ్య మంజులో చచ్చి నిజంగానే దయ్యమైందంటావా? రే చచ్చిపోయి ఉండదురా. మారుతి నువ్వు వెళ్ళి లైట్ వేసిరా. కొన్ని వాటర్ కొట్టు. చిట్టి చిట్టి లెగు కొంచెం లెగదేంటి సిటీ చిట్టి వాన కాదు నీ బొంద కాదు, మేవే నీళ్లు కొట్టాం. నేను జోర్దారుగా నిద్రలుంటే ఖరాబ్ చేయడానికి శరం లేదా మీకు? ఏంటి రౌడీ దానా, సిగ్గు లేకుండా మానే రూమ్ లో పడుకుని మమ్మల్ని అంటావేంటి? మీ ఇద్దరు లాపుర్రి. ఇగో సిల్లే, నువ్వు గిట్ల రామరాజు బాబు గదిలో పండినవేంది? ఇంటి పైకప్పు చూస్తున్నదేంది? ఇగో సిల్లే, నువ్వు గడిబిడి చేయకుండా పోయి పడుకో పో. అవునా, నేను గదిలో ఉండాలి కదా, గీడికెట్లొచ్చినా? అదే సిల్లే, నువ్వు నిద్రలో నడుచుకుంటూ వచ్చినావు. అవునవును అంతే. పో అమ్మా, వెళ్ళి పడుకో. ప్లాన్ అంతా సర్వనాశనం అయిపోయింది. బావా, ఈ మందులో మామూలు ఆడది కాదు, జగజ్జంత్రిది. దీని దిక్కెళ్ళి మనం జరంత హుషారుండాలే. ఈ ప్లాన్ ఫ్లాప్ అయిందని మీరు పరేషాన్ కాకుర్రి. నా తాన ఈసారి జబర్దస్త్ ప్లాన్ ఉన్నది, చెప్తా. పదండి పదండి. ఇటు ఇటు. ఎలకల మందు. నువ్వు మనిషివా రాక్షసివా? కాఫీలో ఎలకల మందు కలపడం అంటే? అబ్బచ్చా, మీ నలుగురు నాకు మాత్రం మందు కొట్టి ఏకంగా ఇంటి నుంచి దూరం చేయాలనుకుంటే తప్పులేదు, కానీ నాకు అడ్డుగా ఉన్న మీ నలుగురిని నేను శాశ్వతంగా పైకి పంపాలనుకోవడం తప్ప? అన్నయ్య, దీంతో డిస్కషన్స్ అనవసరం అన్నయ్య. ముందు మనం హాస్పిటల్కి వెళ్దాం. అక్క అక్క లే అక్క, నీకిలా ఉంటే మమ్మల్ని పిలవనన్నా పిలవలేదేంటక్క? చెప్తే అనవసరంగా కంగారు పడతారు, అందుకే చెప్పలేదు సరస్వతి. భలే దాని బక్క, కనీసం టాబ్లెట్ ఏమైనా వేసుకున్నావా? లేదు సరస్వతి, కొంచెం రెస్ట్ తీసుకుంటే తగ్గిపోతుందిలే. అక్క ఏమైంది సరస్వతి? అక్కకి బాగా జ్వరంగా ఉంది, చలి కూడా ఉన్నట్టుంది. అరే నాని, ఆ ర్యాక్ లో థర్మోమీటర్ ఉంటుంది, తీసుకురా. అలాగే. రే 102 ఫీవర్ ఉందిరా. సీత సీత ఏమైంది సీత? అక్కకి 102 ఫీవర్ ఉంది బావగారు. సీత తలనొప్పి కూడా ఉందా? బాగా ఉందండి, చలిగా కూడా ఉంది. శ్రవణ్, కార్తీ, హాస్పిటల్కి వెళ్దాం. సరే శ్రవణ్ ఆగు. అలసట వల్ల జ్వరం వచ్చినట్టుందండి, ఈ మాత్రానికి హాస్పిటల్కి ఎందుకు? కొద్దిగా తాగు. పడుకో. సీత మీద వీళ్ళకున్న ప్రేమను చూస్తుంటే నాకు చాలా ఈర్ష్యగా ఉంది. ఇదంతా దూరం చేసి
ఒక్కొక్కరిని అందరినీ విడగొట్టేదాకా నేను నిద్రపోను. అంతేకాదు, సీత బెడ్ మీదున్న ఈ అవకాశాన్ని అదునుగా తీసుకుని ఎలాగైనా ఈ ఇంటి పెత్తనాన్ని తీసుకుంటాను. ఈ ఫ్యామిలీలో మంట పెట్టి వాళ్ళ సంతోషాన్ని మసి చేస్తాను. మారుతి, 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 ఏంటండి? ఈ ఆకుకూరలు, ఈ కాయగూరలు శుభ్రంగా కడిగి కట్ చేయి. కొమ్మ తీసి మీరు వంట చేసేస్తారేంటండి? వెట్టకారమా? కారం డబ్బా అండి, అదిగో అక్కడ ఉందండి. నువ్వేంటిక్కడ? వంట చేస్తున్నాను. క్లబ్ కాదు, ఈవిడ సొంత పెత్తనాలు మీద వేసుకొని ఇంటిని గబ్బు చేయాలని చూస్తోంది. సొంత పెత్తనం కాదు, సీతక్క తర్వాత నాదే పెత్తనం. నా పాటికి నేను వంట చేస్తున్నాను. తింటానంటే మీకు తల ముద్ద పడేస్తాను. ఎక్కువగా మాట్లాడితే కింద పడేసి తొక్కుతా. ఏంటి? సీతక్క తర్వాత నీదే పెత్తనమా? మా అక్క స్థాయి ఏంటి, నీ స్థాయి ఏంటి? నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది. మా సీతక్క దేవత. మరి నేనేంటో? నువ్వు గుంట నక్కవి. 1 2 3 నెంబర్ చెప్తుర్రు, పేకటకల పెట్టి రాయింది. క్లబ్ కాదు, ఈవిడ సొంత పెత్తనాలు మీద వేసుకొని ఇంటిని గబ్బు చేయాలని చూస్తోంది. సొంత పెత్తనం కాదు, సీతక్క తర్వాత నాదే పెత్తనం. నా పాటికి నేను వంట చేస్తున్నాను. తింటానంటే మీకు తల ముద్ద పడేస్తాను. ఎక్కువగా మాట్లాడితే కింద పడేసి తొక్కుతా. ఏంటి? సీతక్క తర్వాత నీదే పెత్తనమా? మా అక్క స్థాయి ఏంటి, నీ స్థాయి ఏంటి? నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది. మా సీతక్క దేవత. మరి నేనేంటో? మన పిల్లలకి తీరని బాధ మిగులుతుందని, మీ మీదే ప్రాణాలు పెట్టుకున్న నా గుండె బద్దలైపోతుందని తన మెళ్ళో తాళి కట్టే ముందు ఆ క్షణంలో మీకు గుర్తుకు రాలేదా? నా మీద ఎంత ప్రేమున్న మీకు తప్పు చేశానని ఏ కొసానా అనిపించలేదా? గత జన్మలో నేను చేసిన పాపాలకి ఈ జన్మలో శిక్ష అనుభవించమని ఆ దేవుడు నా నుదుటిన రాత రాసి ఉంటాడు సీత. అందుకే సమాధానం లేని సమస్యలతో నీ ముందు సతమతం అవ్వాల్సి వస్తుంది. ఎక్కువగా మాట్లాడితే కింద పడేసి తొక్కుతా. మా అక్క స్థాయి ఏంటి, నీ స్థాయి ఏంటి? వాళ్ళకే కాదు, నీకు కూడా చెప్పాను. నువ్వు కూడా బయటికి వెళ్ళు. విత్తనం నాటగానే మొలకెత్తదు, బిడ్డ పుట్టగానే పరిగెత్తదు. దేనికైనా కొంచెం సమయం పడుతుంది. ఈ మధ్యగా ఇంట్లో అడుగు పెట్టాను. ఇప్పుడిప్పుడే కుదురుకుంటున్నాను. ఇక నా ఆట మొదలు పెడతాను. నేను కదిపే పావులకి సీత ఉక్కిరి బిక్కిరైపోయి గిలగిలా కొట్టుకుంటుంది. నేను విసిరే పంజా దెబ్బకి తట్టుకోలేక కుదేలైపోతుంది. ఈ కుటుంబం అల్లకల్లోలమైపోతుంది. ఇది తథ్యం. బెంబేలెత్తిపోతాను. ఏంటి, మీరు కూడా నాకు ఇంజెక్షన్ చేయాలని చూస్తున్నారా? అయిపోయింది సీత. రామరాజు గారు,
ఈ మెడిసిన్స్ వాడండి. ఏదైనా అవసరమైతే నాకు ఫోన్ చేయండి. తప్పకుండా డాక్టర్. మీరు ఎవరిని చూసి ఎవరనుకుంటున్నారు? మీ భ్రమలు తొలగించుకుని ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. వెళ్ళిపోతానండి. కన్ఫ్యూజన్లో ఉన్నప్పుడు క్లారిటీ తీసుకోకపోతే రోజంతా మీరెవరు, మిమ్మల్ని ఎక్కడో చూశానన్న ఆలోచనలు నా బుర్రలో మెదులుతూ ఉంటాయి. మీ పేరు వెంకటాసు. అసలు ఈ పెళ్లి జరిగింది నిజమా బూటకమా అనిపిస్తుంది. లేదంటే ఎక్కడో చూసానని డాక్టర్ అంటే కంగారు పడాల్సిన అవసరం ఏముంది? దాని పేరు కూడా మంజుల కాదని నాకు మాస్తు డౌట్ కొడతాను సెల్లే. అవునా? అవు సెల్లే. వెంకట అని ఏదో పేరు డాక్టర్ అనగానే గుడ్లు పెద్దవి చేసి గూర్ఖాయిని చూసింది. ఆ సూపికి డాక్టర్ అయితే ఏకదం భయపడిపోయి కింద మీద అయిండు. ఈ పొద్దుగాల దాకా దాని వివరాలు గాని దాన్ని గుర్తుపట్టేటోళ్ళు గాని ఏవి మన తాను లేవు. ఇప్పుడైతే ఆ డాక్టర్ని పట్టుకుంటే మనకు తెలిసిపోద్ది కదా. అవునన్నయ్య, ఆ డాక్టర్తో మాట్లాడితే మనకేవైనా ఆధారాలు దొరికే అవకాశం ఉంది. వాళ్ళు ఇంకా ఏమైనా మాట్లాడుకున్నారా? లేసలే. అసలు ఈ రాక్షసి ఆ డాక్టర్ ఏడ మాట్లాడించింది? నిన్ను ఎడనో చూసినంటే నాలంటోళ్ళు మస్తు మంది ఉంటారని గదమాయించింది. పేరేదో అంటే అది కాదని గుస్సాయించింది. దాంతో డాక్టర్ ఫిక్కర్ అయిపోయిండు. సరే అన్నయ్య, మనం ఒకసారి డాక్టర్ని కలిసి మాట్లాడదాం. గంతనే సెల్లే, గట్లనే చేద్దాం. బయటికి వెళ్దాం. సూపర్ ఐడియా అండి. మనసు విప్పి మాట్లాడుకోవాలనుకున్నప్పుడు, మనసులో మాటలు చెప్పుకోవాలనుకున్నప్పుడు ఇలా బెడ్రూమ్ లో కంటే ప్రకృతి ఒళ్ళోనే అయితే రొమాంటిక్ గా బాగుంటుంది. నా కళ్ళలోకి మీరు, మీ కళ్ళలోకి నేను చూసుకుంటూ ఈ ప్రపంచాన్ని మైమర్చిపోవచ్చు. రండి రండి రండి. దరిదాపుల్లో కూడా రాదు. ప్రేమ అనే పదానికి అర్థం కూడా తెలిసినట్టు లేదు. మరి అక్కకి ద్రోహం చేసేంత కంటెంట్ దాని దగ్గర ఏముందప్పా? మగాడిని పడేయాలంటే ఆడపిల్లకి ఇవన్నీ ఉండాలా దాక్షాయిని? ముసిముసి నవ్వులు నవ్వుకుంటూ ఓ తిప్పుకుంటూ తెగ వయ్యారాలు పోతుంది కదా. అందుకే ఆ పెద్ద మనిషి ఫ్లాట్ అయిపోయినట్టున్నాడు. అదే కావచ్చు. మరి దాని దారుణాలకి అంతులేదా దాక్షాయిని? అది బావగారిని వదిలేసేదెప్పుడు, అక్క కాపురం చక్కబడేదెప్పుడు? తొందరపడద్దని అక్క చెప్పింది కదా. ఏం చేస్తుందో చూద్దాం. దాన్ని బట్టి మనం ఏం చేయాలో నిర్ణయించుకుందాం. పద. మనమేమో ఎవరికీ తెలియకుండా డాక్టర్ని ఇక్కడ కలుద్దాం అనుకున్నాం. నువ్వు అసలు కరెక్ట్ గా కనుక్కున్నావు అన్నయ్య? డాక్టర్ వచ్చే రూట్ ఇదేనా? బరాబర్ ఇట్నుంచే పోతాడు సెల్లే. నువ్వేం ఫికర్ చేయకు. అడుగో ముచ్చట్లోనే వస్తుండు. ఇప్పుడు చూడు ఎట్టా ఆపుతాను. కలిసి మాట్లాడారంట కదా. తను మా ఇంట్లో అడుగు పెట్టాక మాకెవ్వరికి మనశ్శాంతి లేదు. ఆ అశాంతితో కంటి మీద కొనుక్కు కూడా లేదు. ఎప్పుడూ ఆనందంగా ఉండే మా కుటుంబం పరిస్థితి శ్మశాన వైరాగ్యంలా మారింది. తనెవరో తెలీదు. తన ఫ్యామిలీ ఏంటో, పుట్టు పూర్వోత్తరాలేంటో అస్సలు తెలీదు. మా అన్నయ్య చెప్పిన ప్రకారం తనెవరో మీకు తెలిసిన అమ్మాయని నాకు అర్థమైంది. డాక్టర్ గారు, కొంచెం చెప్పండి, అసలు తను ఎవరు?
తన అసలు పేరేంటి? పర్లేదండి. మీరు బయలుదేరండి. సెలే ఈ డాక్టర్కి దాని గురించి అంతా ఎరకనే సెల్లే. ఎందుకో గలస్ చెప్తుండు. ఇప్పుడు ఏం చేద్దాం అంటావు సెలే చెప్పు. ఏం చేయాలన్నా ఆధారాలు కావాలి కదన్నయ్య. అన్నయ్య ఒక పని చేద్దాం. చెప్పు సెల్లే. అది మన ఇంట్లో సెటిల్ అయ్యాక ఒక పెట్టె తెచ్చి పెట్టుకుంది. దానిలో ఏమున్నాయో ఒకసారి చెక్ చేసి చూడండి. ఏదైనా ఆధారం దొరుకుతుందేమో. అరే సెల్లే నువ్వేం ఫికర్ చెక్కు. ఈ రాత్రికే మొత్తం చెక్ చేస్తా. మెల్లమెల్లగా అందరినీ నాకు అనుకూలంగా చేసుకుని సీతక్కతో పాటు నేను కూడా వాళ్ళ మనసులో సగం స్థానం పొందేలా చేసుకుంటానండి. అసలు నీకు సిగ్గుందా? అసలు నువ్వు ఆడదానివేనా? చూడు, నువ్వు ఎన్ని వేషాలు వేసినా అది ఎప్పటికీ జరగని పని. నా మాట విని నువ్వు ఇల్లు వదిలి వెళ్ళిపో. అందుకు నీకేం కావాలో చెప్పు, చేస్తాను. నిన్ను భార్యగా అంగీకరించడం తప్ప ఏదైనా చేస్తాను. మళ్ళీ అలా అడుగుతారేంటండి? చెప్పానుగా, మీరు భర్తగా తప్ప నాకు ఇంకేమీ వద్దు. మీ మనసులో స్థానం, మీ పాదాల దగ్గర కాస్త చోటు తప్ప నాకు ఈ జన్మలో ఇంకేమీ వద్దు. చంపేస్తాను. అయ్య బాబాయ్, ఇక్కడెక్కడో పామున్నట్టుంది. ఇక్కడెక్కడో బుసలు కొడుతున్నట్టు సౌండ్ వస్తుంది. ఓయ్, ఆడగాదు ఈడ. హే, నీకు అసలు బుద్ధి ఉందా? పాము అనుకున్న హడలు చచ్చాను కదే. ముత్తుకోకు. ఇడికిరా, నీకు ముచ్చట చెప్పాలి. నేను రాను. నువ్వు నా కాడికి వస్తావా, నన్నే అడిగి రమ్మంటావా? బెదిరిస్తున్నావేంటి? నువ్వు వస్తానుండు. ఏంటి